ఇవాళ లైవ్ లో మనం చూడబోయేది మన న్యూస్ 1 వీడియోని. సోషల్ మీడియాలో ఇవాళ ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో ఒక ప్రేమ జంటని జాలే లేకుండా ఒక రౌడీ ముక్క కొడుతున్నారు. ఈ వీడియోను చూసిన వెంటనే ప్రజలందరూ చాలా ఆక్రోషంగా ఉన్నారు. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, తర్వాత కలియుగం తర్వాత ఇప్పుడొచ్చింది సోషల్ మీడియా యుగం. ఇక్కడ ప్రతి నిజం, అబద్ధపు సమాచారం, ఒక్కొక్క సంఘటనలో సోషల్ మీడియాలో వైరల్ అయి చాలా పాపులర్ అవుతుంది. అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మిమ్మల్ని ఎంతమంది అయితే ఈ వీడియోని చూసి ఆవేశపడ్డారో అంతమంది ప్రజలు చాలా సంతోషించారు. ఈ ప్రేమికులకి జరిగిన దారుణం మంచిది అనుకున్నారు. వీళ్ళకి ఇలాంటి శిక్ష పడాల్సిందే అనుకున్నారు. ఈ వీడియో ద్వారా మన సమాజంలోని అలాంటి ముఖం బయటకొచ్చింది. ఆ సోకాల్డ్ పారంపర్యం, సంస్కృతి అన్న పేరుతో ఒకళ్ళని కొట్టి గాయపరచడం, చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళని శిక్షించడం, ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తించడం, ఇవన్నీ మామూలు విషయం అయిపోయాయి. ఎవరూ ఏవీ అనలేదు. ఇలాంటి ఒక సంఘటనలో పారంపర్యం, కళాచారం అనే ముసుగు వేసుంది అన్నది. నమస్కారం ప్రేక్షకులారా, నేను అనూప్ సోని. క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. జై హింద్ సార్, నేను ఆ వీడియోనే చూస్తున్నాను సార్. షూర్ సార్, జై హింద్. ఈ సంఘటన మన ఏరియాలోనే జరిగింది. ఈ పిల్లలు ఎవరో తెలియట్లేదు, కొట్టేవారు ఎవరో చూడు. అమ్మా, మళ్ళీ గూఢచర్యమా? పలకన్నా, నాకు ఒక విషయం చెప్పు. ఈ స్టోల్ని నువ్వు ఎప్పుడు ఎక్కడ వేసుకున్నావు? పోయిన వారం నా ఫ్రెండ్ బర్త్డేకి. ఏ తర్వాత ఆ రోజు ఈ బ్యాగ్ కూడా ఉందా నీతో? ఉంది. అమ్మా, రాత్రికి నాకు వంట చేయొద్దు, నేను సాలెడ్ తింటాను. అరే సరే తల్లి, బాయ్ బాయ్. బాయ్ బాయ్. చూసి జాగ్రత్త. వదినా, నేను రూములో టీ వేస్తూ ఉన్నాను. పంచదార అయిపోయింది, కొంచెం పంచదార ఇవ్వగలరా? ఆగండి, తీసుకొస్తాను. ఇవ్వండి. ఇదిగోండి. ఇవ్వండి. ఏం చేస్తున్నారు మీరు? అరే, ఊరికే ముట్టుకునే కదా చూశాను. పంచదార ఏంటి? నా జీవితమే తీయగా ఉంటుంది. వెళ్ళరా, వెళ్ళిక్కడి నుంచే. ఏదో ఊరికే చేస్తే నువ్వు వెంటనే నన్ను కొడతావా? ఇంకోటి కావాలా? ఇంకొకటి కావాలా? నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఈసారి పార్సల్ డెలివరీ పంక్చువాలిటీ, ఎలాంటి డ్యామేజ్ లేకుండా పార్సల్ సర్వీస్లో ఇచ్చినందుకు సోహో టీం నంబర్ 1లోకి వచ్చింది. దీనితో కలిపి ఈ సంవత్సరం 3. ఇలా చూడండి సుభాష్ గారు, నెక్స్ట్ టైం మేమే ఖచ్చితంగా గెలుస్తాం. ఇలా చూడు, ఫ్రీగా నేను ఒక అడ్వైస్ ఇస్తాను, విను. ఈ పారంపర్యం, సంస్కృతి అలాంటి తాళాన్ని పగలగొట్టి నువ్వు సమాజాన్ని బాగు చేయాలనుకుంటున్నావా? అలాంటి పనులని మానేసి నీ పనులు చూసుకున్నావంటే నీకు కొంచెం బెటర్గా ఉండదు? చాలా ఏదో నీకే అన్ని తెలిసినట్లు మాట్లాడు. షాన్, ఎందుకు ఇప్పుడు ఇలా వేడవుతున్నావు? రా, బయటికి వెళ్ళి చల్లకొక జ్యూస్ తాగొద్దాం. ఇప్పించు, వీడికి తల వేడెక్కింది. నువ్వు నా రిపోర్ట్ని పాడు చేయాలనుకున్నావు కదా,
చూడు ఇప్పుడు నేను ఏం చేస్తాను. రే షాలిన్, ఏంటో బాస్కు ముందు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. నువ్వు స్మార్ట్ అని చూపించుకుంటున్నావా? ఇలా చూడు, నీకు ముందే ఇలాంటి చెప్తున్నాను. వాళ్ళని ఎంతో మందిని చూశాను. అరే ఏం చేస్తావురా? ఏమైనా చేస్తాను రా, గట్టిగా అరిచి మాట్లాడుకో. కదరా ముందు అలా మాట్లాడింది. నేను ఏమైనా చేస్తాను. ఏం చేస్తావురా? ఏంటి? హలో సార్. ఏంటి ఏమైంది? అరే ఎంతసేపటి నుంచి పిలుస్తున్నాను తెలుసా, అందుకే మీద నిల్చోలేను. సార్ మీ ఇల్లు వచ్చేసింది సార్. గాడి దారిలోకి రాలేదు. మన నంబర్ ఇవ్వండి. సార్ ఆ వైరల్ అయిన వీడియో ఇక్కడే తీశారు సార్. ఇలా చూడండి సార్, సేమ్ నోటీస్ బోర్డ్. ఈ కాలిపోయిన చెట్టు ఉందే అది ఇదే. పక్కనే సీసీటీవీ ఏదైనా ఉందా? లేదు సార్, చుట్టుపక్కల ఎక్కడ సీసీటీవీ లేదు. ఒక పని చేయండి, ఈ మొత్తం ప్లేస్ ని పరీక్షించండి. స్ట్రగుల్ అయినప్పుడు చేతిలోంచి ఏదైనా పడుండొచ్చు, ఈ ఐడి కార్డు అలాంటిది ఏదైనా. దాని ద్వారా ఆ రౌడీ వాళ్ళని మనం పట్టుకోవచ్చు. ఎస్ సార్. వైరల్ అయిన వీడియోని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అదే చోట ఒక అమ్మాయి శరీరం దొరకడంతో 4 వైపులా ఒకే కన్ఫ్యూషన్ మొదలైంది. ఇది పోలీసులకి పెద్ద సవాలుగా మిగిలింది. ఆ బాడీ ఎవరిదని కనిపెట్టే పని మొదలైంది. అలాంటి ఒక ప్రశ్న కూడా వచ్చింది, ఈ వీడియో కూడా ఈ తగలబడిపోయిన ఈ అమ్మాయి బాడీతో సంబంధం ఉందా అని. ఇలా చూడండి, ఇది మనకి 3వ సెషన్. ఇంతవరకు మీరు ఏది ఓపెన్గా చెప్పనంటున్నారు. మీరు మీ మనసులో ఉన్నదే నాకు ఓపెన్గా చెప్పకపోతే నేనెలాగ మీకు ట్రీట్మెంట్ చేయగలను? సరే, ఇవాళ మనం కొంచెం పర్సనల్గా మాట్లాడదామా? మీకు మీ వివాహ జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేక మీకు ఎఫ్ఐఆర్ ఏదైనా ఉందా, లేక గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకవేళ ఉన్నా సరే మీరు ఓపెన్గా చెప్పండి. చెప్పండి. లేదు, అది ఈ మధ్య డిప్రెషన్ ఫీల్ అవుతుంది. ఎప్పుడైనా హెడేక్ వస్తుంది. ఎవరు? తర్వాత పని చేయడానికి మోటివేషనే రావట్లేదు. అందుకే మిగతా వాళ్ళతో పోలిస్తే నేను వెనకపడిపోయాను ఆఫీస్లో. వేరే ఏదైనా చెప్పండి, నాకు తెలియాలి కదా. అలాగే డాక్టర్, అది కొద్ది రోజులుగా నాకు బ్లాక్అవుట్ లాగా అయిపోతుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఓ 2-3 నిమిషాలకి నేను ఏం చేస్తున్నానో ఏం జరుగుతుందని నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. డోంట్ వరీ, ఇది ఒక పెద్ద విషయం కాదు. మెడిసిన్స్ రాసిస్తాను. ఈ మెడిసిన్స్ మీరు రెగ్యులర్గా వేసుకోవాలి. అరే మీరేం చేస్తున్నారండి? నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళావా? కావ్య ఒకటే దప్పుతోందని మందు కొనడానికి వెళ్ళాను. ఏదో ఒక సాకు చెప్పు. నీకు కారణం కావాలి కదా బయటికి వెళ్ళడానికి.
ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. చెప్పండి, ఏం కావాలి? నేను ఒక కంప్లైంట్ రాయాలి. రండి. సార్, అది మా అమ్మ నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. మా అమ్మ ఫ్రెండ్స్, రిలేటివ్స్, చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగేశాను, కానీ ఎక్కడా దొరకలేదు. మీ పేరేంటి? నా పేరు పలక్, అమ్మ పేరేమో మాన్సి. మీ దగ్గర ఆవిడ ఫోటో ఏమైనా ఉందా? ఉంది. అయితే నువ్వు మాతో పాటు రావాలి. ఇవన్నీ తీసుకురండి. మహేంద్ర, వెళ్ళండి మేడం. హే, ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్, వదులు. సుహాస్, 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 మీరు ఆఫీస్కి వెళ్ళారు కదా, ఎందుకు వచ్చారు? అది నేను ఏదైనా మర్చిపోయారా? పెన్ డ్రైవ్ మర్చిపోయాను. సంధ్య, ఎవరైనా వచ్చారా? ఎవరు వచ్చారు? అరే, వాళ్ళెవరో తెలీదండి. 303 బదులుగా 301 బెల్ కొట్టి సారీ చెప్పి వెళ్ళిపోయారు. తలుపు గట్టిగా మూసుకో. విక్టిమ్ ని కనిపెట్టేశాం. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి, ఆ వీడియో తీసిన వాళ్ళు ఎవరో కనిపెట్టలేకపోతున్నాం. ఒకవేళ 2 కేసులతోనూ సంబంధం ఉందా? ముందు వీడియో తీసి మన సంప్రదాయాల్ని కాపాడమని చెప్పి ఒక మెసేజ్ పంపించి ఆ తర్వాత చేశారా? కానీ నా కొడుకులు ఎందుకు దొరకట్లేదు? మేము త్రూ సైబర్ సెల్ రివర్స్ ట్రాకింగ్ చేస్తున్నాం సార్. ఇందులో ఒక విషయం తెలుసుకోవచ్చు, యాక్చువల్ గా ఈ వీడియో ఎక్కడ ఒరిజినేట్ అయిందని. సార్, ఇది కాంప్లికేటెడ్ ప్రాసెస్, కొద్దిగా టైం పడుతుంది. ఓకే సో పలక్ కళ్ళు తెరిచింది. ఇక్కడ మాట్లాడితే కరెక్ట్ గా ఉండదు. ఒక పని చేద్దాం, వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం. ఇలా చూడు, నీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, మీ అమ్మని చంపిన వాళ్ళని త్వరలోనే మేము పట్టుకుంటాం. సో కొంతమంది డైరీస్ దొరికాయి, కానీ ప్రతి డైరీలోనూ కొన్ని పేజెస్ చింపబడ్డాయి సార్. పలక్, ఈ డైరీ మీ అమ్మదా? ఎన్ని రోజుల నుంచి రాస్తున్నారు? అది ఎప్పటి నుంచో, నేను పుట్టలేదు కూడా అప్పటి నుంచి. సరే, ఈ డైరీలో ఇటువైపు చిరిగిపోయిందేంటి? సార్, నేను అమ్మ డైరీ ఎప్పుడు ముట్టుకోలేదు, అమ్మ వస్తువులు ఎప్పుడు ముట్టుకోలేదు. పలక్, ఇప్పుడు రెస్ట్ తీసుకో. అవసరమైతే మళ్ళీ మేము వస్తాం. ఓకే? సరిగానే, ఇది ఏంటిది? ఎందుకు నేను నీచమైన డ్రెస్ వేసుకున్నావు? ఈ డ్రెస్ నీకు ఎవరు కొనిచ్చారు? నేను ఒక అమ్మాయికి అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను. ఇలా సింగారించుకోవడం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? అరే, ఏమిటండి, ఇంటర్నెట్ లో కొన్నాను. సేల్ జరుగుతుంటే తక్కువకు దొరికింది. ఏం బాలేదా? నువ్వు ఇంటర్నెట్లో ఏమేమి నేర్చుకున్నావో నాకు అర్థం కావట్లేదు. తెలియని వారితో చాటింగ్, తర్వాత డేటింగ్, ఇంకేమేం చేస్తున్నావో నాకు ఇక మీద నువ్వు నన్ను ఎప్పుడూ సంతోషపెట్టలేవు. ఈ దరిద్రమైన డ్రెస్ ముందు మార్చు.
అమ్మకి డివోర్స్ అయిపోయింది. నాన్న అమ్మని ఎప్పుడు పట్టించుకోలేదు. అమ్మ బాగా ఒంటరిదైపోయింది. నేనేమనుకున్నానంటే అమ్మ సంతోషంగా ఉండాలంటే ఇంకో పెళ్లి చేసుకోవాలని. ఆయన పేరేంటి? సుహాస్, ఇలా చూడు, నువ్వు నా కాలేజ్ ఫ్రెండ్వి, అందుకని నీతో మనసు విప్పి మాట్లాడుతున్నాను. అండ్ యూ బిలీవ్ నువ్వే అర్థం చేసుకోగలవు. సుహాస్, నాకు అసలు ఇష్టమే లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నీ వైఫ్కి డివోర్స్ ఇవ్వడం. నేను నా జీవితంలో పడిన కష్టాలు, ఒక అమ్మాయిగా మీ భార్య కూడా అలా ఉండకూడదు అనుకుంటున్నాను. నేను ఈ పాపాన్ని చేయలేకపోతున్నాను. ఇప్పుడు నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నావు. ఏదైనా సరే ఒకసారి ఆలోచించు. ఐఎమ్ సారీ సుహాస్, నాకు తెలిసి ఇది ఇంపాసిబుల్. అమ్మ ఇంటికొచ్చి చెప్పింది, సుహాస్ అంకుల్కి వద్దని చెప్పేసిందంట. నేను చాలా ఇన్సిస్ట్ చేశాను. మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించండి అన్నాను. తర్వాత అమ్మేమందంటే, అమ్మ పెళ్లి చేసుకొని నీ లైఫ్ని, నీ పెళ్లిని కాంప్లికేట్ చేయడం కుదరదు. అయితే నా పెళ్ళయ్యాక నువ్వు ఒంటరిగా ఉంటావా? నేను ఒంటరిగా జీవించడం నేర్చుకున్నాను తల్లి. అంతేకాకుండా ఇంకొకరితో నా జీవితం పంచుకోవాలనుకోవట్లేదు. నా బంగారు తల్లి ఉన్నంత వరకు నాకేంటి భారం? సుహాస్, సుహాస్, అరే సుహాస్, హలో, నేను మిస్టర్ సుహాస్ని. ఆయన ఆఫీస్కి వచ్చారా? లేదు మేడం, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన ఎక్కడా? నేను చూస్తానండి. హలో, సుహాస్ మీ ఇంటికి వచ్చారా లేదా? సుహాస్ సార్ ఇంట్లో ఉన్నారా? ఆయన కనిపించడం లేదు. నిన్న రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లారు, ఇంకా తిరిగి రాలేదు. ఒక మర్డర్ కేసు విషయంగా అతనితో మేము మాట్లాడాలి. మర్డర్? అవును, ఆయన పాత ఫ్రెండ్ మాన్సి, ఆవిడ హత్య చేయబడ్డారు. ఆవిడ మీకు తెలుసా? లేదు సార్, నేను ఇప్పుడు ఆవిడ పేరు కూడా వినలేదు. మేము విన్నదేంటంటే మీ హస్బెండ్ మీకు డైవర్స్ ఇచ్చి ఆవిడని పెళ్లి చేసుకోబోతున్నారు. వాట్? ఇతను మీ హస్బెండ్ సుహాసేనా? ఇలా చూడండి, మాన్సి అతన్ని పెళ్లి చేసుకోనని చెప్పేసింది. ఇప్పుడు ఆవిడ్ని మర్డర్ చేశారు. సుహాస్ కనిపించట్లేదు. నేను కల్లో కూడా ఇది ఊహించలేదు. నా హస్బెండ్ నాకు డివోర్స్ ఇవ్వాలని అనుకుంటారని. మేము సుహాస్ రూమ్ ని చెక్ చేయాలి. ఆయన రూమ్ ఎక్కడుంది? అక్కడ. మహేందర్ సార్, సార్, ఇతను ఒక ఫేమస్ సైకాటిస్ట్ కదా. మీ హస్బెండ్ ఇతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? అబ్బే లేదే. మీ హస్బెండ్ ఇంటికి వచ్చినా, లేక కాల్ చేసినా, లేక మెసేజ్ చేసినా మీరు ముందుగా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. అర్థమైందా? డాక్టర్ సహేల్, ఇతను మీకు తెలుసా? ఇతను సుహాస్. ఇతను నా పేషెంటే. ఏమైంది? ఈయన వ్యాధి ఏంటి? ఐఎమ్ రియలీ సారీ. అదంతా మీకు నేను ఎలా చెప్పగలను? డాక్టర్ సార్, ఇది ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్. కొంచెం స్ట్రెస్లోనే ఉన్నారు. అదేంటంటే పనిలో కూడా స్ట్రెస్సే. అందువల్లే ఆయన కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. ఇంకేదైనా? అదే భయంగా ఉంటుందని చెప్పారు. ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. పెళ్లి చేసుకున్నాడు, ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉంది, అందువల్ల భయమా? మీ వివాహ జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేక మీకు అఫైర్ ఏదైనా ఉందా, గర్ల్ ఫ్రెండ్ ఉందా? అది కాదు, నాకు ఈ మధ్య డిప్రెషన్గా ఉంది సార్. అటువంటి విషయం ఎప్పుడూ నా దగ్గర ఏం చెప్పలేదు ఆయన. అలాగే అసలు ఎవరు మర్డర్ అయింది? ఆ లేడీయే అతనితో అఫైర్లో ఉన్నది. మై గుడ్నెస్. సార్, మీకు ఒక ముఖ్యమైన కాల్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ.
మీరు మాన్సి ఇంట్లో పనిచేస్తున్నారా? అవును అవును సార్. ఆమెకు ఎవరైనా విరోధులు ఉన్నారా? ఈ మధ్యన ఏమైనా గొడవలు జరిగాయా? ఏదో సరదాకి నేను చేస్తే వెంటనే నన్ను కొడతావా? దీనికి నువ్వు అనుభవిస్తావు. పక్కింట్లో ఒకడున్నాడు సార్, వాడు చాలా చెడ్డవాడు సార్. వాడెక్కడున్నాడు? సార్, ఇతనే ఆ వ్యక్తి. మాన్సి నిన్ను చంపదెబ్బ కొట్టిందని ఆవిడ్ని నువ్వు పగతో చంపేశావా? లేదు సార్, నేను ఎవరిని చంపలేదు. ఆ రోజు నేను మానసితో తప్పుగా నడుచుకున్నందుకు నేను క్షమాపణ కూడా అడిగాను సార్. సార్, ఆ సమస్య అప్పుడే తీరిపోయింది కదా సార్. నిన్న మొన్న ఎక్కడున్నావు? సార్ సార్ నిన్న మొన్న నేను ఆఫీసులోనే ఉన్నాను సార్. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఇంటికి వచ్చేసావా? అవును సార్. మహేందర్ రాజ్, మీ స్టైల్లో కనుక్కోండి. సార్ సార్ వద్దు సార్. సార్ ఒక నిమిషం సార్. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. సార్ మీరు నన్ను కొట్టి చంపినా పర్వాలేదు సార్, కానీ నేను చెయ్యని తప్పు ఎలా చేశానని చెప్పండి సార్. నిజమేంటో ఒప్పుకో, శిక్ష తగ్గిపోతుంది. ఆధారాలు దొరికి నిన్ను గాని కోర్టుకు తీసుకెళ్లాను అను, లైఫ్ లాంగ్ బయటికి రాలేవు. సార్ నేను నా పెళ్ళం బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. సార్ నేను ఈ హత్య చేయలేదు సార్. ఇలా అడిగితే చెప్పవులే, వీడిని తీసుకెళ్ళండి. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. మాన్సి మర్డర్ కేసులో 3 సస్పెక్ట్స్ ఉన్నారు. సస్పెక్ట్ నెంబర్ 1 సుహాస్, ఆమె లవ్వర్, ఇప్పుడు కనిపించట్లేదు. సస్పెక్ట్ నెంబర్ 2 పక్కింటి వాడు, వీడి ఈమెతో తప్పుగా ప్రవర్తించాడు, అందువల్ల ఆమె వాడిని కొట్టింది. సస్పెక్ట్ నెంబర్ 3 ఈ వీడియో చేసిన వాళ్ళు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ వీడియో చేసిన వాళ్లే సుహాస్ ని కిడ్నాప్ చేసి ఉంటారా? సార్, అదే ఏరియాలోనే మాన్సి బాడీ మనకి దొరికింది సార్. సో మాన్సి సుహాస్ విషయాలు ఏమైనా దొరికాయా? ఏమంత స్పెషల్ గా లేదు సార్. సుహాస్ ఫోన్ కంటిన్యూస్ గా స్విచ్ ఆఫ్ లో వస్తోంది. సుహాస్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, తనతో పనిచేసే అందరినీ నేను విచారించాను సార్. దాని గురించి ఎవరికి ఏం తెలియడం లేదు. కానీ తన బెస్ట్ ఫ్రెండ్ మయూర్, అతనితో మాట్లాడలేకపోయాను సార్. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. అలాగే ఇంకో విషయం, సుహాస్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎక్కడైందంటే బోర్వెలి ఈస్ట్ నేషనల్ పార్క్ దగ్గర. మయూర్ ఇల్లు కూడా అక్కడే ఉంది. వెళ్దాం. రాజ్దీప్, చాలా విచిత్రమైన కేసులా ఉంది. ఫస్ట్ మాన్సి మర్డర్లో ఫస్ట్ సస్పెక్ట్ లవ్వర్ సుహాస్, వాడు కనిపించట్లేదు. ఇంకా వాడి లాస్ట్ లొకేషన్ వాడి ఫ్రెండ్ ఇంట్లో దొరికింది. మయూర్ ఇంటికి వస్తే అతని డెడ్ బాడీ పడుంది. ఇది ఖచ్చితంగా అనుకోని విషయం కాదు. ఈ మర్డర్ విషయం చూస్తుంటే ఒకదాంతో ఒకటి లింక్ ఉన్నాయి, లేదా హంతకుడికి 2 కేసులతోనూ సంబంధం. మీకు మయూర్ తెలుసా? తెలుసు. ఆయన సుహాస్ ఫ్రెండ్. మా పెళ్లికి కూడా వచ్చారు. మీరు అతన్ని చివరగా ఎప్పుడు చూశారు? ఎప్పుడంటే 2.5 ఏళ్ల క్రితం. 2.5 సంవత్సరాల ముందా? అతనితో మీరు మాట్లాడట్లేదా? ఆయన మీ ఇంటికే రావట్లేదా? సార్, నిజానికి మా వారికి నేనెవరిని కలవడం, మాట్లాడటం అసలు ఇష్టం ఉండదు. ఆయన అనుమానపు మనిషి. రా, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అడ్డమైన మగాళ్ళతో మాట్లాడుకో అని. సరే, ఇప్పుడు నువ్వు ఎందుకు బయటికి వెళ్తున్నావు? ఇలా చూడు, నీకు ఏదైనా కావాలంటే నువ్వు నన్ను అడుగు, సరేనా? నేను కొనిస్తాను. నువ్వెందుకు అనవసరంగా వెళ్తున్నావు? గుర్తుపెట్టుకో, ఇదే చివరి వార్నింగ్. సార్, చాలా వింతగా ఉంది. ఈ సుహాస్ చాలా మంచోర్లాగా బయటికి వెళ్లి గొడవ పడ్డాడు సార్. కానీ తన భార్యని 4 గోడల మధ్య జాగ్రత్తగా ఉంచుకున్నాడు. ఇదిలా కుదురుతుంది సార్? రాజ్దీప్, ఎవడైతే కాంప్లెక్స్ తో బతుకుతున్నాడో చట్టాలన్నీ కూడా ఇతరులకే చెప్తారు, వాడికి కాదు. సరే, కూర్చో. సార్, మీ స్టాఫ్ దగ్గర నేను మాట్లాడాలి. ష్యూర్ సార్. మయూర్కి ఎవరితో ఉన్న విరోధం, ఎవరితో ఉన్న గొడవలు ఉన్నాయా? అవును సార్, చిన్మయ్.
చిన్మయ్కి అతనికి గొడవ జరిగింది సార్. నువ్వు నా రిపోర్ట్నే పాడు చేయాలని అనుకున్నావు కదా, ఇక నేనేం చేస్తున్నాను చూస్తూ ఉండు. రే షాలిన్, ఏంటో బాస్కు ముందు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. నువ్వు స్మార్ట్ అని చూపించుకుంటావా? ఇలా చూడు, ఇలాంటి వాడిని నేను ఎంతమందిని చూస్తుంటాను. ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను, చేయొద్దు మాట్లాడుకో. కదరా ముందు అలా మాట్లాడింది. నువ్వు అసలు ఏం చేయగలవురా? మాట్లాడుకో సార్. ఇద్దరు ఒకరినొకరు బెదిరించుకున్నారు సార్. ఇద్దరు ఒకరినొకరు చంపుకుంటారని మాట్లాడుతున్నారు. వాడెక్కడున్నాడు సార్? అక్కడ. ఎవరాడు? మీ అత్తగారింట్లోంచి వచ్చాం. ఏంట్రా ఇదంతా? ఈ గ్రూప్కి ఐడి ఉందా? ఈ వీడియో వైరల్ అవడానికి 2 రోజులు ముందే వచ్చింది. దీనికి అర్థం ఏంటో తెలుసా? ఇందులో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావని. ఏం చెప్పాలి? సంప్రదాయాన్ని కాపాడేవాడివా లేదా సంప్రదాయానికి రాక్షసుడివా? దీన్ని సైబర్ సెల్కి పంపించండి. ఇందులో లీడ్ దొరికితే దొరకచ్చు. సో మానసి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది సార్. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం మానసిని మెడపిసికి చంపారు. ఆ తర్వాత ఆవిడ బాడీని కాల్చారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం సార్, ఆవిడ చనిపోయే కొద్ది సమయానికి ముందు ఆవిడకి ఇంకెవరికో శారీరకంగా సంబంధం ఉంది. రేపా? నో సార్, ఇట్ సీమ్స్ కన్సెన్షువల్. మాన్సీ ఒక డివోర్సీ. మరణం తర్వాత ఆవిడ కేసు మిస్టరీ అవుతుంది. మాన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు కావాలి, డీటెయిల్గా. మాన్సీ డైరీ తీసురా. సార్, మిలన్, దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకో. డివోర్స్ మన సమస్యకి పరిష్కారం కాదు. మన బిడ్డ గురించి కాస్త ఆలోచించి చూడండి. మిలన్, ఇలా చూడండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇలా చూడండి, మన బిడ్డ మన బాధ్యతే కదా. నా బాధ్యత ఏంటో నాకు బాగా తెలుసు మాన్సీ. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. దయచేసి నాకు డివోర్స్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. డైవర్స్ తర్వాత ఆమెను కలిశారా? దాదాపు లేదని చెప్పలేము. మీ కూతురు మీద మీకు జాలి లేదా? ఐ మీన్ మీ కూతుర్ని కలవడం గానీ చూడడానికి గానీ. సార్, నేను పాత లైఫ్లో వదిలేసి వచ్చాను సార్. ఇంకా నేను ఇది కూడా నిర్ణయించుకున్నాను, నేను మళ్ళీ తిరిగి నా పాస్ట్ని చూడకూడదు అని. దానికోసం నేను ఎంత వెళ్ళనైనా ఇస్తాను. ఓకే, ఎందుకో తెలియట్లేదు, వీడు ఏదో నా దగ్గర దాస్తున్నాడు. సార్, మానసికి డివోర్స్ దొరికింది, మరి వాళ్ళిద్దరికి ఎలాంటి గొడవలు మనస్తాపాలు లేవు. ఒక పని చేయండి, వీడి కాల్ రికార్డ్స్ తీయండి. వీడి శత్రువులు, నిలబడడం, నడవడం, కూర్చోవడం అన్నీ కావాలి నాకు. సో సార్, సార్, మా ఆయన గురించి ఏమైనా తెలిసిందా? సార్, ఆయనకి ఏమైనా జరగకముందే దయచేసి ఆయనకి కనిపెట్టండి, లేదంటే నేను నా కూతురు అనాథలైపోతాం. ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి. ఇలా చూడండి, మీ పరిస్థితి నాకు అర్థమైంది. ఆయన కనిపెట్టడానికే మేము ప్రయత్నిస్తున్నాము. అతి త్వరలో మీ ఆయన మీ దగ్గరకు వస్తాడు, సరేనా? ఇప్పుడు బయలుదేరండి. సార్, మేము మానసి గురించి విచారిస్తూ ఉన్నాం, కానీ మానసి లైఫ్ గురించి మాకైతే ఏం పెద్దగా తెలియలేదు. తన కూతురు పేరు పలక్, తను ఒక పెద్ద ఆర్టిస్ట్. సార్, ఈ పలక్ చాలా తెలివైనవాడు సార్. మహేందర్, ఎన్నిసార్లు చెప్పాను పర్సనల్ కమాండ్ వద్దని. సారీ సార్, మాన్సీ యొక్క పలక్ రికార్డ్ మూలంగా తెలిసింది సార్. కొద్ది రోజుల ముందు తన మెటర్నిటీ క్లినిక్కి వెళ్ళింది. సార్, నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంకా మా అమ్మకి నా ప్రెగ్నెన్సీ గురించి తెలిసిపోయింది. అయ్యో దేవుడా, ఇంత పెద్ద విషయాన్ని అమ్మ దగ్గరే దాచిపెట్టావా? దీనికి ఎవరు కారణం? వాడిని నేను ఊరికే వదిలిపెట్టాను. చెప్పు, ఎవరెవడు? అమ్మా, నేను పూర్తిగా ఆ విషయాలు మీకు ఇప్పుడు ఏంటి? చెప్పలేను. నా దగ్గర చెప్పలేవా? అయితే చెప్పలేవు కదా. అయితే నా కూతురు జీవితం ఇలా నాశనం అయిపోయింది నేను చూస్తూ ఊరుకో ఉండలేను. పద, ఇప్పుడే నీకు అబార్షన్ చేయిస్తాను. పద. అమ్మా, నన్ను వదులు. ఆ తర్వాత అన్నం తినడం పూర్తిగా మానేసింది. బయటికి రాకుండా ఒక గదిలో కూర్చొని ఏడుస్తూ ఉండేది. అమ్మని ఆ పరిస్థితిలో చూడలేక నేను ఆ అమ్మకి అబద్ధం చెప్పాను. అమ్మా, అమ్మా, నువ్వు ఏడవడం ఆపే.
నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇంక నువ్వు ఊరుకో. ఆ? కానీ ఈ అబద్ధం ఏదో ఒక రోజు తెలిసిపోతుందిగా. ఒక విషయం అర్థం కావట్లేదు, మీ అమ్మతోనే ఇంత పెద్ద అబద్ధం ఆడావే, ఎందుకని? సార్, నేను ఈ బిడ్డకి ఎలాగైనా జన్మనివ్వాలనుకున్నాను. అందుకని నేను పూర్తిగా ప్లాన్ చేశాను. ప్రెగ్నెంట్ అయిన 3 నెలల తర్వాత స్టడీ టూర్ అని చెప్పి మసూరికి వెళ్దామని. పైగా ఈ బిడ్డకి అక్కడ జన్మనిచ్చి తిరిగి వచ్చేయాలనుకున్నాను. సరే, ఆ బిడ్డ దాన్నేం చేశావు? పలక్ కడుపులో ఉన్నది నా వారసుడు. ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ద చైల్డ్. సి, నాకు ఈ మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు విత్ మై బాయ్ ఫ్రెండ్. కొద్ది రోజులుగా నాకు ఫాదర్ అవ్వాలని ఆశ. నాకని ఒక సొంత బిడ్డ కావాలి. కోఇన్సిడెన్స్గా పలక్ ఆ సమయంలో ఇంటర్న్షిప్ చేస్తానికి మా ఆఫీస్కి వచ్చింది. తనతో మాట్లాడాను, ఛాన్స్ తీసుకున్నాను. తను కూడా ఒప్పుకుంది. మేము కాంట్రాక్ట్ సైన్ చేశాం. ఆ తర్వాత మెడికల్ టీం ప్రాసెస్ కంప్లీట్ చేశారు. తర్వాత పలక్ ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాత నేను పలక్కి నెల ₹1,00,000 ఇచ్చాను. ఇంకా బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఒక పెద్ద అమౌంట్ కూడా ఇవ్వబోతున్నా. మీరు పలక్ అమ్మతో మాట్లాడారా? సార్, పలక్ 18 ఏళ్ల ఇండిపెండెంట్ అమ్మాయి. తన అమ్మతో మాట్లాడిన అవసరం ఉంది. పలక్ అమ్మని మర్డర్ చేశారు. సో ఇప్పుడు మీరు మాకు ప్రైమ్ సస్పెక్ట్. వాట్ నాన్సెన్స్ ఇస్ సార్? నేనెందుకు మర్డర్ చేస్తాను? ఎందుకంటే పలక్ ఇలాగా ప్రెగ్నెంట్ అవడం వాళ్ళ అమ్మకి నచ్చలేదు. పలక్ లాంటి అమ్మాయి మీకు దొరకదుగా. మీరు నాన్న అవ్వాలనే కలని పలక్ వాళ్ళ అమ్మ చెడగొట్టారు. అందువల్ల ఆమెను చంపేశారు. ఓ, వాట్ నాన్సెన్స్. మాటలు జాగ్రత్త. సారీ. మా పర్మిషన్ లేకుండా ఈ సిటీ నుంచి కాలు బయట పెట్టద్దు. మహేందర్ సార్, సైబర్ సెల్ సహాయంతో ఆ వీడియోను వైరల్ చేసిన ఎవరో తెలిసింది. తను మలాడికి చెందినవాడు. గుడ్. అయితే మిగతా వాళ్ళని ట్రాక్ చేస్తున్నాం సార్. వాళ్ళందరినీ తీసుకురమ్మను. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలిసిందా? అవును సార్, ఒక టీం వెళ్ళింది వాళ్ళని తీసుకొస్తానికి. ఆ రౌడీ వాడు లాకప్లో ఉన్నాడు సార్. సంప్రదాయాన్ని కాపాడుతామని తిరుగుతున్నారా మీరు? ఇంకా కొట్టమంటారా? నోరు తెరుస్తారా? చెప్తాను సార్. మేము సంస్కృతికి కాపలా కాస్తూ ఉంటాం సార్. వాళ్ళు మన సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు సార్. అందుకని మేము వాళ్ళని శిక్షించాం. అది వీడియో తీసి వైరల్ చేశాను. అప్పుడే ఎవరు ఇలా చేయరు అనుకున్నాం. సంప్రదాయానికి రక్షకుడువా నువ్వు? ఆ అమ్మాయితో నడుచుకున్నావే, అదేం సంప్రదాయం రా? చెప్పు. ఈ దేశంలోని సంప్రదాయాలను కాపాడడానికి చట్టం ఉంది, ప్రభుత్వం ఉంది. ఆ పనిని మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈవిని ఎందుకు చంపారు? వీళ్ళని మేము చంపలేదు సార్. మీ సంప్రదాయాన్ని ఎక్కడైతే రక్షిస్తున్నారో అక్కడి నుంచి 200 మీటర్లో ఈ బాడీ పడుంది. నిజం చెప్పండి సార్. మేము అక్కడ కారు చూసాం సార్. ఈ ఎవరో పెద్దవాళ్ళు అనుకున్నాం సార్. అందువల్ల ఏ సమస్య చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాం సార్. ఓకే, ఇకపై ఈ సంప్రదాయాలు, రక్షణ ఇవన్నీ తీసి పారేయండి, లేదంటే తోలు తీసేస్తాను. సార్, ఒక్క నిమిషం సార్. తిను నేహ. ఈఎంఐ వీడియోనే వైరల్ అయింది. హలో. ఇలా చూడమ్మా, నీకు జరిగింది చాలా దారుణమే. నేను నీ కుటుంబం పడే వేదన, బాధ అర్థం చేసుకోగలను. అమ్మా, ఇటువంటి కేసులో నువ్వు కంప్లైంట్ చేయనంత వరకు అటువంటి రౌడీస్ని మేము పట్టుకోలేము. ఆ విధంగా నువ్వు గానీ చెప్పలేదంటే ఇవాళ నీకు జరిగిందే రేపు ఇంకొక అమ్మాయికి, తర్వాత ఇంకో అమ్మాయికి జరగచ్చు. వీళ్ళు ఆపరు, మనమే ఆపి తీరాలి. సో నువ్వు కంప్లైంట్ చేస్తేనే వాళ్ళని పట్టుకోగలం. ఇక నువ్వు భయపడకు, నీ పేరు బయటికి రాదు, దానికి నేను గ్యారంటీ. నువ్వు కంప్లైంట్ ఇస్తావమ్మా? దట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. మహేందర్, నువ్వు వెళ్ళమ్మా. సో, ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది. మానసి ఎక్స్ హస్బెండ్ మిలిందర్ అతని డెబిట్ కార్డ్ ని మట్కే హోటల్లో స్వైప్ చేశారు సార్. ఇంకా కొద్ది సమయంలోనే ఆ హోటల్లోనే మానసి కాలిపోయిన డెడ్ బాడీ దొరికింది. చెప్పు, మానసిని ఎప్పుడు ఎక్కడ హత్య చేశావు? సార్, నేను తనని చంపలేదు. అయితే ఏ రోజైతే మానసి హత్య జరిగిందో ఆ ఏరియాలో, ఆ పక్కన హోటల్లో నువ్వెందుకున్నావు? యాక్చువల్గా మానసే నన్ను చూడాలనుకుంది. నాకు తను చూడటం కూడా ఇష్టం లేదు. కానీ తన ఫోన్లో చాలా గొడవ పెట్టింది. అందువల్లే నేను చూడటానికి వెళ్ళాను.
అప్పుడు మాన్సి చాలా టెన్షన్లో ఉండింది. నేను తనకి అర్థమయ్యేలా చెప్పే లోపలికి నన్ను పట్టుకొని ఏడవడం ప్రారంభించింది. ఆ తర్వాత మాన్సి నీతోనే ఉండాలని నిర్ణయించుకుని ఉంటారు. నువ్వు వద్దన్నావు. ఆవిడ బెదిరించుంటుంది. హోటల్లో జరిగిన విషయాన్ని మీ భార్యకి చెప్తానని ఆవిడ చెప్పుండొచ్చు. భయంతో నువ్వు ఆవిడని చంపేశావు. లేదు సార్, నేను చెప్పేది నిజం. నేను మాన్సిని చంపలేదు. ఓకే, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ముగిసే వరకు నువ్వు సిటీలోంచి బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ మాన్సి భర్త చెప్పేది నిజమైతే మాన్సి హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెను చంపేశారు. ఇక ఈ ఏరియా హోటల్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. పలక్ చెప్పిన దాని ప్రకారం చూస్తే మానసి నగలు వేసుకున్న అమ్మాయి కాదు. అలాగే తన దగ్గర ఎక్కువ క్యాష్ కూడా ఉండే అవకాశం లేదు. అందువల్ల హత్య గానీ దొంగతనం గానీ ఉండదు. కరెక్టే. తర్వాత ఆవిడ్ని చంపిన తర్వాత కాల్చాలని ప్రయత్నించారు. అంటే మాన్సీని గుర్తుపట్టకూడదని హంతకుడు అనుకున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మాన్సీని ఇంతగా ద్వేషించేది సార్, నాకు తెలిసి అది సుహాస్ అయి ఉంటుంది సార్. ఎందుకంటే మాన్సి సుహాస్ ప్రేమని ఒప్పుకోలేదు. పైగా తనని పెళ్లి చేసుకోవాలని కూడా చెప్పారు. వాడు గాని మనకి దొరికాడంటే ఈ కేసు వెంటనే ముగిసిపోతుంది. చాలా స్మెల్ వస్తుంది. ప్లంబర్కి ఫోన్ చేశాను, వాడు వస్తున్నాడు. ఈ హౌస్ ఓనర్ ఫోన్ తీయటం లేదు. అరే రండయ్యా, కంపు భరించలేకపోతున్నా. త్వరగా రండయ్యా, తీయకపోతే జబ్బు వచ్చేలాగుంది. తొందరగా రండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి చూడండి. సార్, ఇక్కడ చెయ్యి దొరికింది సార్. బాడీని బయటికి తీయండి. ముఖాన్ని తిప్పండి. సార్, వీడే ఆ ఇంటి ఓనర్ బల్వంత్. సార్, మీకు ముఖ్యంగా ఒక కాల్ వచ్చింది. నువ్వు డాక్టర్ సాయల్ అసిస్టెంట్వే కదా? అవును సార్. నీ ఇంటి వెనకాల ఉన్న డెడ్ బాడీ ఎవరిది? సార్, నాకేం తెలియదు సార్. నిజం చెప్పు, లేకపోతే నేను తోలు తీస్తా. సుహాస్ని ఎందుకు చంపావు? సార్ ఏం చెప్తున్నారు సార్? సుహాస్ నేనెందుకు చెప్తాను సార్? ఆయన నా పేషెంట్ సార్. వాడు నీ పేషెంటా లేక సంధ్య నీ పేషెంటా? నీ కాల్ రికార్డ్స్ చెక్ చేశాం. రాత్రి 10 గంటలకి 11 గంటలకి చాలాసేపు ఆమెతో మాట్లాడావు. బల్వంత్ వాడు నోరు తెరిచాడు. ఇప్పుడు నువ్వు నోరు తెరిచి చెప్పు, నీకు బాగుంటుంది. నాకు లాయర్ కావాలి. రాజ్దీప్, మహేందర్, సార్కి లాయర్ సార్ 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 చెప్తాను సార్. సార్, మయూర్ నా కసిన్ తమ్ముడు సార్. వాడి ద్వారానే నాకు సుహాసు సంధ్య పరిచయం అయింది. నేను సంధ్యని చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది సార్. తను కూడా నన్ను ప్రేమించింది సార్. సార్, మా ఇద్దరిలో ఏదో అఫైర్ ఉంది నిజమే, కానీ మా ఇద్దరిలో ఏ ప్రాబ్లం లేదు సార్. చాలా నెమ్మదిగా సంతోషంగానే ఉన్నాం సార్. కానీ ఈ విషయం మయూర్కి తెలిసింది. తను సుహాస్కి చెప్పకుండా సంధ్యని బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. తనని బ్లాక్మెయిల్ చేయటమే కాకుండా తనతో వాడు, దానికోసం నేను వాడిని పక్క తీర్చుకోవాలని అనుకునేది నిజమే సార్. కానీ మాన్సి నన్ను ఒక హోటల్ ముందు చూసింది సార్. నేను చెప్పేది విను సంధ్య, ఈ రిలేషన్షిప్ ని మర్చిపో. ఇంకా నీ పెళ్లికి ఒక అవకాశం ఇవ్వు. మానసి మా ఇద్దరిని కలవనివ్వలేదు సార్. అందువల్ల ముందుగా మేమిద్దరం సారీ అడిగాం. తర్వాత కొంచెం మంచిగా మాట్లాడి మేము కారులోకి పిలిపించి తన డెడ్ బాడీని ఎవరు లేని చోటుకి తీసుకెళ్ళాం. మయూర్ని ఎలా చంపావు? సార్, ఆ రోజు సుహాస్ చాలా కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి సాహిల్తో ఫోన్లో మాట్లాడుతుంటే హఠాత్తుగా సుహాస్ ఇంట్లోకి వచ్చారు. ఆయన ఫోన్ లాక్కొని సాహిల్తో మాట్లాడుతున్నానని తెలుసుకున్నారు. ఆయన అక్కడే కుప్పకూలి చనిపోయారు. సార్, నేను చాలా భయపడిపోయి సాహిల్ని ఇంటికి పిలిచాను. సాహిల్ ఇంటికొచ్చి ఆ తర్వాత తనే. సార్, నేను నా కంపౌండర్ బలవంతుని పిలిచాను. తర్వాత తన సహాయంతో తర్వాత సుహాస్ బాడీని కూడా లేకుండా చేశాం. దాని తర్వాత నేను సుహాస్ మొబైల్ తీసుకొని మయూర్ ఇంటికి వెళ్ళిపోయాను. మయూర్ లెక్క కూడా తీర్చాలని తన ఇంట్లోనే మయూర్ను కొట్టాను. అక్కడే సుహాస్ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేశాను. అలాగే ఫోన్ ఎరగొట్టాను. మీరు చెక్ చేసేటప్పుడు లాస్ట్ లొకేషన్ మయూర్ ఇల్లు చూపించాలని. అలా చూపిస్తేనే మీరు మయూరుని చంపేసి సుహాస్ పారిపోయాడు అనుకుంటారని. ఇద్దరూ సిగ్గుపడాలి. డాక్టర్ని ప్రజలు దేవుడు అనుకుంటున్నారు, కానీ నువ్వు
రాక్షసుడు చేసే పనులన్నీ చేస్తున్నావు. దీనికి శిక్ష ఖచ్చితంగా దొరుకుద్ది. చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ఈ హత్య ఎవరు చేశారో కనిపెట్టారు. ఎవిడెన్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి కేసుని అన్ని రకాల సాక్ష్యాలతో అప్పగించారు. హంతకుడు ఏ రకంగానూ తప్పించుకోకూడదు అని. ఈ కేసు ద్వారా ఇంకో విషయం బయటపడింది. అనుమానం, అది మొగుడు పిల్లల మధ్య ఉన్నా సరే, మిత్రుల మధ్య ఉన్నా సరే, లేదా పనిచేసే చోట ఉన్నా సరే, సరైన సమయంలో ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడి అర్థం చేసుకుని పరిష్కరించాలి. లేకపోతే కాంప్లెక్స్ ఇంట్రెస్ట్ పెరిగి బంధాలు, ఫ్రెండ్షిప్, కుటుంబం, అంతెందుకండి సమాజంలో ఉన్న మంచిని కూడా అది చెడగొడుతుంది. ఇక నేను మీ అనూప్ సోనీని మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ఈ క్రైమ్ ప్యాట్రోల్ కార్యక్రమంలో, బ్లాక్ హెడ్లైన్స్ పార్ట్లో ఇంకొక కొత్త కేసుతో. తర్వాత గుర్తుంచుకోండి, క్రైమ్కి మీకు ఒక చిన్న తేడా మాత్రమే ఉంటుంది. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారో అన్న దాన్ని బట్టి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.